ఎరా సర్దార్ ఫస్ట్ లుక్ లో పవన్ కళ్యాణ్ లా తయారయ్యావు. అరే 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 అది సరే, ఏంటి నిన్నంతా కనబడలేదు, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఆగవయ్యా. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే. అటు చూడు. ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఉన్నాయా? రెండు ఇవ్వండి. దొరికేసావే దొరికేసావే, నా ఎదలో దాగున్న రూపం నీవే. తెరిచేసావే తెరిచేసావే, నా మది తలుపులనే నీవే తెరిచేసావే. అలలకు తీరంలా నీవే, కలలకు తెరదించేసావే. నిజమున కానుతో చేసావే. ఏంట్రా అమ్మాయి అంత బాగుంటుందా? చూడగానే పడిపోయావా? అవును కదా, సింప్లీ సూపర్. అందుకే నిన్నంతా ఆమె గురించి డీటెయిల్స్ కనుక్కునే పనిలో పడి నీకు కనిపించలేదు. ఇక ఈ రోజు నుండి అమ్మాయిని ప్రేమలో పడేయడమే మన పని. మన పని కాదు, నీ పని. సరిగ్గా కనుక్కొని ట్రై చెయ్యి, లేదంటే చెప్పు తీసుకొడుతుంది. అంత సీన్ లేదు బాబాయ్. నా ఎస్టిమేషనే కరెక్ట్ అయితే నేనంటే తనకు కూడా ఇష్టంలానే అనిపిస్తుంది. పగటి కాలలా పో బాబాయ్, నేను వెళ్ళిపోతున్నా. వెళ్ళిపో. ఏట్రా మైక్రోవేవ్లో పెట్టినట్టు పెట్టావు పేసు. నీ ప్రపోజల్ ఏమైనా బెడ్స్ కొట్టిందా? అసలు ప్రపోజ్ చేస్తే కదా బెడ్స్ కొట్టడానికైనా బిగిసుకోవటానికైనా. అంటే అంటే నిన్న అమ్మాయిని కలవలేదా? లేదు. అదేంటి, ఆ అమ్మాయి కనబడలేదా? కనపడింది. కనబడిందా? అసలు ఏం జరిగిందిరా? నేను నా లవ్ చెప్పడానికి అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేయాలి. ప్రేమ ఈ పదం చాలా పాతది, కానీ ఫీలింగ్ మాత్రం కొత్తది. కాబట్టి ఎలా చెప్పినా అద్భుతంగానే ఉంటుంది. అందుకే మన సూపర్ సీనియర్లా ఈ పువ్వు ఇచ్చి ఫాలో అయిపోదాం. రే రే, ఆ పువ్వేవేంద్రా, ఏదైనా అవు తినిసిందా? అవును, కానీ ఆవ కాదు, దున్నపోతు. తెల్ల దున్నపోతు. గుండె జారే గాలంట. ఇదేంటి మన ప్లేస్కి వచ్చాయి. వచ్చాయి. ఓకే బాయ్. ఓ సారీరా, అందుకా పువ్వు పట్టుకొని నిలబడ్డావు. నాకేం తెలుసురా. సారీయా, నీ వల్ల నా లవ్కి ఒకరోజు వేస్ట్ అయిపోయింది. పోనీలేరా, ఇంకోసారి ట్రై చేద్దు. బాబాయ్, అది కూడా అయిపోయింది. అమ్మో దొంగ, మొత్తానికి ప్రపోజ్ చేసేసావన్నమాట. ఆ అమ్మాయి ఏమందిరా? ఆగ బాబాయ్, మళ్ళీ ట్రై చేసా.
భయ్య 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 ఆ పురుషు నాది భయ్యా. నీదా? అవును భయ్యా. తీసుకో. థ్యాంక్ యూ భయ్యా. ఎందుకు బాబాయ్ అంతలో నవ్వుతున్నావు? నా లవ్ ఫెయిల్ అయితే నీకు అంత ఆనందమా? అయ్యో అదేం మాటరా. అది సరే గాని నువ్వు ఒక్కడివే వెళితే ఫెయిల్ అవుతున్నావు కాబట్టి ఈసారి మనిద్దరం వెళదాం. డెఫినెట్ గా నీ లవ్ సక్సెస్ అవుతుంది. అవునా బాబాయ్? పద. బస్ రావట్లేదేంటి? అవునే, ఇంకా రావట్లేదు. అబ్బా టైం అయిపోతుంది. బాబాయ్ ఎక్కడ ఉన్నావు? తొందరగా బస్ స్టాప్ దగ్గర రా. సరే రా. ఒరే ఏదిరా బాబాయ్ ఏదిరా? అదిగో బాబాయ్. పద 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 పద. ఇలా అయితే టైంకి వెళ్ళలేము. ఏ చెప్పా? ఆగు బాబాయ్. చెప్పు. బాబాయ్ బాబాయ్ ఏమైంది? వదులు బాబాయ్. కొట్టకరా. నాకే షాక్ కొట్టకు. వదులు యాక్టింగ్ వదులు చేశాను. బాబాయ్. రేయ్, ఏంటిది బాబాయ్? పోయి ప్రపోజ్ చేయరా. పోయారు బాబాయ్. అయ్యి బాబాయ్ ఏంట్రా ఇది? అమ్మాయికి నీ లవ్ చెప్పలేకపోయావు అంతే కదా? దీనికి ఎంతలో అదైపోవాలా? ఏంది బాబాయ్ నా బతుకు? ఈ ఏడాది మొత్తానికి ఒక్క పనికొచ్చే పని కూడా చేయలేకపోయాను. కనీసం నాకు నచ్చిన అమ్మాయితో నా ప్రేమను కూడా చెప్పలేకపోయాను బాబాయ్. అందుకే ఇవాళ ఫుల్గా కొట్టి మొత్తం మర్చిపోదాం. చా ఊరుకోరా. ఈరోజు కాకపోతే రేపు. దానికి ఎంతలో అది అయిపోవాలా? అది సరే గాని ముందు షోడా కలుపు. ఒరే బాబాయ్, ఒరే ఉండు బాబాయ్, కలుపుతున్నాగా. అటు చూడు, అటు చూడు చూడు. పినే నాకేం తెలియదు పినే, మొత్తం ఏడే చేశాడు. అసలు ఏడికి నాకు ఏ సంబంధం లేదు పినే. ఏదో బాధలో ఉన్నాడంటే ఓదార్చడానికి వచ్చాను. పినే చూడు పినే, ఇది కూడా ఓపెన్ చేయలేదు. పిన్ని ఏంట్రా పిన్ని? నెత్తి మీద గచ్చిబౌలి స్టేడియం పెట్టుకుని నన్ను పిన్ని అంటావరా? ఆల్రెడీ అక్క అక్కని వాడేశారని అన్నాను పిని. పిని స్టాప్ ఇట్ బాబాయ్. అందుకే అన్నాను పిని. ఏయ్ నువ్వుండవే. I love you. బాబాయ్. ఏంటలా ఆశ్చర్యపోతున్నారు? ఒకసారి గిఫ్ట్ ఓపెన్ చేసి చూడండి. నువ్వు ఈ అమ్మాయిని పడేయారని కిరాణా షాప్ దగ్గర చూసినప్పటి నుంచే అనుకుంటున్నావు కదా, కానీ అప్పటికే ఈ అమ్మాయి నీ ప్రేమలో పడిపోయింది. నిన్ను లవ్లో పడేయడానికి నీ గురించి మొత్తం తెలుసుకొని ఆ రోజు కిరాణా షాప్ దగ్గరకు వచ్చింది. ఏయ్ ఇటు చూడవే. హే పోవే, ఎప్పుడు చూసినా చేస్తుంటావు. ఇటు చూడవే. ఏంటి చూసేది? విశ్వనాథన్ ఆనంద్కి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఏమైనా వచ్చిందా? అరే చూడంటే. ఓహో, హంపి గెలిచిందా? అది కాదు, ఎవరో కొత్త కుర్రాడు. గణేష్. అయితే ఏంటట? డిస్ట్రిక్ట్ లెవెల్లో చెస్లో ఛాంపియన్ అంట. అనుకున్నా. అయితే ఏంటి? అది కాదే,
ఎంత స్మార్ట్గా ఉన్నాడో. అయితే ఏంటి? నాకు భలే నచ్చాడు. బహుశా నా కోసమే పుట్టినట్టున్నాడు. హవ్వా, నీకు ఇదేం పోయి కాలమే? అయినా చెస్ అంటే ఎంత పిచ్చి అయితే మాత్రం ముక్కు మొహం తెలియని వాడితో లవ్ ఏంటి? ఏమో, అదంతా నాకు తెలీదు. అబ్బాయి గురించి తెలుసుకోవాలంతే. ప్రౌలిక, నీ కర్మ.